భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ తాయారమ్మ ఆలయంలో వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనమందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, దేవస్థానం ఈవో దామోదరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిర్ ప్రాగుత్తేనుతానాద రామభక్తులందరికీ శుభాకాంక్షలు. భద్రాద్రి పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య ఆనాడు భక్తరామదాసు పునర్నిర్మాణంతో ఈ క్షేత్రం దక్షిణ భారతదేశానికే కాకుండా శ్రీరాముడు అంటే భద్రాద్రిగా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఆయన గారి యొక్క కళ్యాణ మహోత్సవాలు చేసుకునేటటువంటి కలియుగ రాముడు భద్రాద్రి రాముడు యొక్క సన్నిధి. పూజన ఎన్టీ రామారావు గారి సమయంలో కూడా ఈ భద్రాద్రి క్షేత్ర అభివృద్ధికి కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. తర్వాత ప్రతి ప్రభుత్వంలో కూడా నేను అభివృద్ధి కోసం, భద్రాద్రి పట్టణం కోసం, ఈ మన్య ప్రాంతం కోసం అనేక కార్యక్రమాలు చేసే అవకాశం శ్రీరామచంద్రుడు కల్పించారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున ఈ దేవాలయం యొక్క పునరుద్ధరణ కార్యక్రమాలు ఈ నెల నుంచి ప్రారంభమవుతాయి. సుమారు 350 కోట్లు ఈ యొక్క క్షేత్రం యొక్క అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఈ నెలలోనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించే విధంగా ప్రణాళిక రూపొందించి పూర్తిగా ఆగమశాస్త్ర ప్రకారం వేద పండితుల యొక్క ఆలోచన అనుగుణంగా ఈ క్షేత్ర అభివృద్ధి జరగాలని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో భద్రాద్రి పుణ్యక్షేత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులతోటి పూర్తి కావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను.